ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. త్రిత్వము తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన పాఠ్యభాగముగా నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి 17 వచనాలు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 10 వచనాలు, మత్తయి సువార్త 19:16 నుంచి 30 వరకు చివరి వరకు ఉన్న లేఖన భాగాలు ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నీకు ఏది కొదువుగా ఉంది? ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిత్య జీవానికి నువ్వు చేరాలి అని అంటే ఏది కొదువుగా ఉండడం వల్ల నిత్య జీవానికి మనం చేరలేకపోతున్నాము అనే అంశాన్ని మనకి ఇవ్వబడిన సమయంలో జాగ్రత్తగా మనము పరిశుద్ధాత్మని నడిపింపులో జాగ్రత్తగా ఈ మాటలు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో మనము గమనించగలిగినప్పుడు కొందరు నిత్య జీవాన్ని అనుభవించడం కొరకు నిందల పాలవుతారు వాళ్ళు అనే మాటని దానియేలు 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉంటాం. దినాన్ని మనం కూడా ఒకసారి ఎలా ఉంటున్నామో, ఆ నిత్య జీవాన్ని గురించిన ఆలోచనలు మనకి ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న కూడా మనము ఖచ్చితంగా వేసుకుంటూ ముందుకు సాగాలని మనం చేస్తూ ఉంటున్నాం. నిత్య జీవము అనుభవించుటకు నిత్య జీవం అనుభవించుటకు మనము చాలా శ్రేష్టమైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆశీర్వాదం పొందుకోవటం కొరకు ఖచ్చితమైన స్పష్టమైన ఆధ్యాత్మిక ప్రణాళిక కలిగి ప్రతి ఒక్కరు కూడా మనం ఉండాలి. దేని కొరకు? నిత్య జీవాన్ని పొందడం కొరకు స్పష్టమైన ప్రణాళిక మనకు ఉండాలి. ఖచ్చితమైన ఆధ్యాత్మిక ప్రణాళిక మనందరం కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదే మనం చూస్తూ ఉంటున్నాము. మత్తయి సువార్త 16 వచనములో అంటే 19వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలని ఆయనను అడిగాను. ఒక వ్యక్తి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యాలు చేయాలయ్యా అని. అవే మాటలు మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనములో మనం గమనించగలిగినప్పుడు అక్కడ అంటారు, ఆయన బయలుదేరి మార్గం పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నేను ఏమి చేయవలని ఆయనను అడిగాను. నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలి అనే మాటలు స్పష్టంగా మనము గమనిస్తూ ఉన్నాం. లూకాసు వార్తలో కూడా చూస్తాము. 10వ అధ్యాయం 25వ వచనములో, ఇదిగో ఒకడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలని ఆయనను శోధించుచు అడిగాను. ఇదిగో శోధించడానికి అనే మాటలు లూకాసు వార్తకుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఇచ్చే జీవమును గురించి కదా తెలియకపోవడం అనేది చాలా హాస్యాస్పదంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలా హాస్యాస్పదంగా మనకి అనిపిస్తూ ఉంటుంది కదా. అతడు ఎవరయ్యా అని అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని చూస్తున్నాం. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి నిత్య జీవానికి వెళ్ళడానికి ఏం చేయాలో తెలియదా? అందుకే లూకాసు వార్తికుడు చెప్పారు, అయ్యా ఏమని చెప్తున్నారు అని అంటే కదా, ఆయనను శోధించుచు అడిగాను. శోధించడానికి అడుగుతుంటున్న మాటలు మనము గమనిస్తూ ఉంటున్నాం కదా. అతనికి తెలుసు కానీ వ్యంగ్యంగా అడిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. తెలుసుకున్నా కూడా వ్యంగ్యంగా ప్రభువును అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడము, కథ జ్ఞాపకం చేయటము అక్కడ మనము చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ 3 విషయాల్లో కూడా నిత్య జీవాన్ని గురించిన మాటలు ప్రభు మాట్లాడుతూ ఉన్నారనే ఆ 3 భాగాలు మనం చూస్తున్నాం. లూకాసు వార్తలోను, మార్కు, మత్తయిలో కూడా ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం కదా. నిత్య జీవము ఎక్కడ వెళ్ళడానికి అంటే కొదువ ఉంటుందా
నిత్య జీవంలో ఏమైనా కొదువులు ఉంటాయా అని అంటే, పరలోక రాజ్యంలో అక్కడ కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరి ఏమీ ఉండదు అని ప్రభు చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో చెప్పిన మాటలు మనం చూస్తాం. మీకు ఎవరికైనా తెలిస్తే ఆ రిఫరెన్స్ కామెంట్లో తెలియజేయండి. ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పారు ఆకలి దప్పికలు అక్కడ ఉండవు అని. ఆ రిఫరెన్స్ ఉంటే కామెంట్ చేయండి. మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. అలాంటి శ్రేష్టమైన నిత్య జీవానికి వారసులగుటకే, అది పొందడానికి ఆయన పరలోక రాజ్యములో కూర్చుండి పెట్టడానికి మన ప్రభువు వచ్చారు అనే విషయాన్ని ఎఫెసీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో, యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను, ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆ పరలోక రాజ్యములో మనం కూర్చుండడానికి, నిత్యజీవమునకు వారసత్వము పొందుకోవాలని ఎంతమంది కదా సిద్ధపడుతున్నారు. ఒక ప్రశ్న, కోరిక తలెత్తుతూ ఉంటుంది. ఆ యవనస్తుడికి ఒక కోరిక ఉంది. ఏంటి అంటే, నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని. ఈ దినాల్లో ఎవరికైనా, ఏ యవనస్తుడికైనా ఇట్లాంటి ఆలోచన, ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయా? మనలో చాలామంది ప్రశ్నలు వేసుకోవాలి. ఫలానాది పొందుకోవాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. నేను ఐఏఎస్ అవ్వాలంటే ఎలాగా, ఐపీఎస్ అవ్వాలంటే ఎలాగా, డాక్టర్ అవ్వాలంటే ఎలాగా, ఒక పాస్టర్ అవ్వాలంటే ఎలాగా అనే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. అనేక రకాల ప్రశ్నలు ఆసక్తిని బట్టి, మరి ముఖ్యంగా యవనస్తుల్లో చాలా ప్రశ్నలు పలు విధాలుగా వాళ్ళకు వస్తూ ఉంటాయి. కానీ కదా, మన జీవితంలో నిత్యమైన గమ్యము ఏదైనా ఉంది అని అంటే అది నిత్య జీవాన్ని పొందుకోవడమే. దాని కొరకే కదా ప్రభు ఈ లోకానికి వచ్చారు. దానిలో మనము ప్రవేశింప చేయాలనే కదా ఆయన కృపచేత రక్షించారు. దాని కొరకే కదా దాసపు కార్య నుండి ఆయన మనలను, అనగా సాతాను కాడు నుండి మనలను స్వతంత్రులుగా ప్రభు చేశారు. మరి నిత్య జీవం కొరకు ఏనాడైనా ఒక ఆలోచన చేసావా? ఏ రోజైనా పరలోక రాజ్యం అంటే ఏంటి అనే ప్రశ్న నీ మదిలో వచ్చిందా? చాలాసార్లు మనము పరలోకం గురించి ఆలోచించాలి. ఈ దినం నుంచి అయినా అటు ఆలోచన దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరలోకమును గూర్చిన శ్రద్ధ లేనట్లుగా చాలామంది చుట్టూ ఉంటున్న మనుషుల్ని మన సంఘాల్లోనే మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా దాని గురించి మాట్లాడితే హేళనగా చూస్తున్న పరిస్థితులు కూడా నేను గమనిస్తూ ఉన్నాను. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ యవనస్తునికి వచ్చిన ప్రశ్న కదా, నిత్య జీవముకి వెళ్ళాలి అనే ఆశ. ఆ నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే ఏం చెయ్యాలి కదా. ఇలాంటి ప్రశ్న నీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చి ఉంటే నీవు ధన్యురాలివే, ధన్యుడివే. ఈ ప్రశ్న నీలో రావాలి. నిత్య జీవం అనేది ఎక్కడుంది, ఎలా పొందుకోవాలి, అంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలు మన జీవితాలను ఆశ్చర్యంగా దేవుని వైపుకు తిప్పుతూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు మనలో రావాలి. ఆ ప్రశ్నకు జవాబు వెతికితే, ప్రయత్నం చేస్తే మనము సాధించగలుగుతాము. నిత్యజీవం అంటే నిత్యము బ్రతికొండడము. భూమి మీద 10,000 సంవత్సరాలు బ్రతకడము కాదు. భూమి మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మరణించక తప్పదు. జీవితమును గూర్చి ఒకసారి మన ఆలోచించవలసిన పరిస్థితులు ఉంది. నిత్య జీవాన్ని గురించి ఆలోచించవలసిన పరిస్థితులు ఉన్నాయనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ యవనస్తుడు నిత్య జీవంలో ఉండడానికి ఏం చేయాలి అంటే 10 ఆజ్ఞలు గూర్చిన ప్రస్తావన ప్రభువారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఆయన అంటూ ఉంటారు, మత్తయి సువార్త 19వ అధ్యాయము చదువుగా వినుంటారు. 18, 19, 20 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు,
ఇలాంటి పనులు చేయకూడదని పదాజ్ఞలో ఉంటున్న విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఆయన అంటారు 19వ వచనంలో, నిన్ను వలె నీవు పొరుగు వారిని ప్రేమింపవలను అనేదే అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు కదా. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని అడిగాను కదా. పదాజ్ఞలు పాటిస్తున్నవాడు నిత్య జీవాన్ని గురించిన కదా విషయాలు తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. ఇది యూదులు చేసేటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞగా చూస్తూ ఉంటాం, పదాజ్ఞలను పాటించటము. పదాజ్ఞలు అనేవి యూదులకి ఇవ్వబడిన అద్భుతమైన ఆజ్ఞ. యూదులు దాస్యపు గృహమైన ఐగుప్తు నుండి విడుదల పొందుతున్నారు కాబట్టి వారు వీటిని అన్నిటినీ పాటించాలి అనే ఆజ్ఞలు గుర్చిన ప్రభు నిర్గమాకాండముల పాత నిబంధనలో ఇవ్వడాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు మనం చూస్తే ఆజ్ఞలన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, 1వ వచనంలో అంటారు, దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితుని అని అంటున్నారు కదా. ఖచ్చితంగా పాటించాలి వీటిని. మీ ఇంట కూర్చుంటున్నప్పుడు, బయటికి వెళుతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో ఈ బిడ్డలకు తెలియజేయాలి. వాటిని బాజకముగా వాళ్ళకి కట్టాలనే విషయాలు కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యవనస్తునికి ఆజ్ఞలు తెలుసు కానీ ఆ ఆజ్ఞ లేక కదా పరిపూర్ణత తెలియలేదు. ఆజ్ఞల యొక్క పరిపూర్ణత అతనికి తెలియదు. ఆజ్ఞ తెలిసినాయి కానీ ఆజ్ఞల యొక్క పరిపూర్ణత అతనికి తెలియలేదు. చాలామంది దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు, సేవకుల్ని బాగా గౌరవిస్తారు, కానీ పొరుగు వారి విషయంలో కదా ఎలా ఉంటున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిత్యజీవం పొందుకోవాలి అని ఆజ్ఞలు పాటిస్తున్నావు, అనుసరిస్తున్నావు, చాలా సంతోషం. దేవుని యందు కదా భయము కలిగి ఉన్నావు, నిజమేనా? దేవుని యందు భక్తి కలిగి ఉన్నావు, భయం కలిగి ఉన్నావు, భక్తి కలిగి ఉన్నావు. ఆ యవనస్తుల వలె నీవు కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు. అక్కడ ఎవరు ఒకసారి ఒక ప్రశ్న వేసుకోవాలి, ఇక నాకు కొదువేముంది? నీకు ఏదో కొదువు ఉంది, నువ్వు గమనించాలి. అది నీ మొదటి ప్రేమను విడిచిపెట్టితేవేమో అదే నీకు కొదువుగా ఉందేమో. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేనప్పుడు అది నీ కొదువు కాదా? ఆలోచించండి. చాలాసార్లు మన మనసులో కొదువుగా ఉంది, దాని గురించి ఏనాడు కూడా దాన్ని గమనించలేదు. గమనించి ఇప్పుడైనా ఏదో నీకు కొదువు ఉంది, అది గమనించి ఒకసారి. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని అంటున్నారు కదా ప్రభు. మన మీద కూడా ప్రభు అంటున్నారు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నిత్య జీవం పొందడానికి నీకు ఒకటి కొదువుగా ఉంది. యవనస్తుడు కొదువేంటో తెలుసా? తన పొరుగువానికి సాయం చేయలేని జీవితము, సహాయం చేయలేదు, చేయాలనుకోలేదు కూడా, చేయలేని పరిస్థితి. సహాయము చేయాలి కానీ చేయలేని పరిస్థితులు ఉంటున్నాడు కదా. ఎందుకు అంటే యేసుప్రభు చెప్పారు, ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అంటున్నావు కదా, అయితే ఇంకా ఏం చెయ్యాలి నేను అని అంటే, అప్పుడు అంటారు ఆయన, అయ్యా నీకున్న ఆస్తిని బీదలకు అమ్మి ఇచ్చేయనంటే అది ఇవ్వడానికి ఇష్టపడలేదు కదా. పక్కన ఉంటున్న సహోదరుని ప్రేమించలేని పరిస్థితి, బీదవాడిని ప్రేమించలేని పరిస్థితి, అది అతనికి కొదువుగా కనిపిస్తూ ఉంది కదా. మరి కొదువేంటి? పొరుగు వారిని క్షమించలేకపోతున్నావా? లేదా నీ ఇంటి వారిని నీవు క్షమించలేకపోతున్నావా? పొరుగు అంతా కలిసి జీవించలేకపోతున్నావా? ఐక్యంతో ఉండలేకపోతున్నావా? దేవుడి కొరకు నిజమైన సాక్షిగా జీవించలేకపోతున్నావా? నీకు ఏది కొదువుగా ఉంది? నువ్వు ఎవరికి జవాబు చెప్పవలసిన అవసరం లేదు, కానీ నీ హృదయాన్ని అడుగు. ఈ హృదయం నీకు చెబుతుంది కదా, ఏంటి నాకు కొదువా అని అంటే
దేవుడు నాకు ఆటంకంగా ఏమైనా ఉందా ప్రభా అని అడగండి. నీకు నాకు ఆటంకంగా ఏమైనా ఉందా ప్రభా అడుగు. మాట్లాడే దేవుడు కదా, నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ధనం ఉందా, పదవి అనేది నీకు ఆటంకంగా ఉందా, ఏదైనా ఒకసారి ఆలోచించు. ఏది ఆటంకంగా ఉంది? పొరుగు వారిని క్షమించలేకపోతున్నాం, ఇంటి వారితో సమాపన కలిగి ఉండలేకపోతున్నాం, ఇంట్లో వాళ్ళని క్షమించలేకపోతున్నాం, ఐక్యత కలిగి ఉండలేకపోతున్నాం. ఇవన్నీ కొదువులు కాదా? ఒకసారి నేను నువ్వే ప్రశ్నించుకో. ఒకటి గుర్తించుకో, ఏదైనా కొదువు ఉంటే నిత్య జీవం చేరటము కష్టము. అందుకే భక్తుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చక్కటి కీర్తన రాసుకున్నారు దేవదాసయ్య గారు. నాకేమి కొదువ నాదుడుండా. నిజమే కదా, యేసుప్రభు నాతో ఉంటే నాకు కొదువేంటయ్యా? కొదువు అనేది నీలో నుండి పోవాలి అంటే, నిత్య జీవము సంపాదించుకోవాలి అంటే, మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? ప్రభువులో ఉండడం నేర్చుకోవాలి. జ్ఞాపకం చేస్తున్నాను, మళ్ళా దాస్యపు గృహము నుండి 450 సంవత్సరాలు అక్కడ ఉంటున్నప్పుడు బయటికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చేసారు కదా. నీలో కూడా కొదువు ఉంటే అడుగు ప్రభు అని ఆ కొదువు నుండి బయటికి తీసుకొస్తారు. మొదటిగా ఈ దినాన్ని మనం నేర్చుకుంటుంది, యవనస్తునికి ప్రేమ కొదువుగా ఉంది. పొరుగు వారిని ప్రేమించలేకపోతున్న జీవిత మతంలో ఉంది కదా, పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాడు. రెండవది, దేవుణ్ణి విడిచిపెట్టి తను తాను హెచ్చించుకోవటమే. దేవుని పక్కన పెట్టేశాడు, తను తాను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. ఈ దినాన్ని నీలో కూడా అలాంటి పరిస్థితి ఉంటే వెంటనే మార్పు చెందు. పత్రిక పాఠ్యభాగంలో కదా ఈ రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటది? దేవుణ్ణి విడిచిపెట్టి తను తాను హెచ్చించుకోవడం అనేది పత్రిక పాఠ్యభాగంలో చూస్తాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 4:10 నుంచి 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆ మాటలు మనం గమనిస్తూ ఉంటే విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆ మాటలు అంటూ ఉన్నారు. 8వ వచనంలో చూస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మిమ్మల్ని మీరు చేసుకున్నవేమీ కాదు మీరు అతిశయపడడానికి, దేవుని వలన కలిగినయే. అదే మాట జ్ఞాపకం చేస్తున్నారు రెండవ విషయంలో కదా, దేవుణ్ణి విడిచిపెట్టి తాను హెచ్చించుకోవడము. అది నీ కొదువుగా ఉంటే, అది నీ జీవితంలో నుంచి తీసివేయగలిగితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నీవు అర్హురాలు అవుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు మనలను రక్షించారు, ఆయన మనలను కాపాడారు, ఆయన స్వకీయ జనముగా మనలను చేర్చుకున్నారు అనే మాట మర్చిపోకూడదు. పరలోకములో కూర్చుండబెట్టడానికి కదా అతడు ఆయనే వాగ్దానము చేశారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని పరలోక రాజ్యంలో కూర్చోబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నారబ్బా. అది ఆయనే చేయగలిగిన కార్యము. అది నీవు చేసుకుంటే సంపాదించుకునేది కాదు. అది ఒకవేళ వీటిని బట్టి నీవు కదా లేదా మనము గర్విస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రభువుని బట్టి అతిశయపడాలి తప్ప కదా మనల్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయపడకూడదు అనే మాట జ్ఞాపకం చేస్తాను. అందుకే ఎఫెసీ పత్రిక 2:8-9 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మందిరంలో ఉండే కదా ఒక భయంకరమైన కొదువేంటో తెలుసా? ఏదైనా కొదువ కదా ఎటీలో వస్తే నా వల్ల జరిగింది, ఏదైనా కదా ఘనత వచ్చింది అనుకో నా వల్ల జరిగింది. ముఖ్యంగా సంఘంలో నేను లేకపోతే సంఘం లేదు అనే మాటలు అనే మనుషులు, నేను లేకపోతే వాక్యం చెప్పేవారు లేరు అనేవాళ్ళు, పాటలు పాడేవారు లేరు అనేవారు, వాక్యాన్ని చదివేవారు లేరు అనేవాళ్ళు
కదా ఈ దినాన్ని లేకపోలేదా? వైద్యులు కదా ఒక దినాన్ని మన జ్ఞాపకం చేసుకోవచ్చు. కదా మందిరంలో భాషలో మాట్లాడేవారు నేను తప్ప ఇంకెవరూ లేరు, ఆరాధన నేను తప్ప ఇంకెవరు చేయలేరు. ఇది నిన్ను హెచ్చించుకోవడం కాదా? ప్రభువుని పక్కన పెట్టడం కాదా? ఒకసారి ఆలోచించు. చిన్నప్పటి నుంచి పదాజ్ఞలు పాటిస్తున్నావు, చాలా సంతోషమే కదా. ప్రభు ఇచ్చారు, వాటిని నీవు పాటిస్తున్నావు. కానీ ఆ యవనస్తునికి పొరుగు వారిని ప్రేమించడము కొదువుగా ఉంది. అలాంటి కొదువ నీకు ఉందా? ఆరాధన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, చర్చిలో పరిచర్య చేస్తున్నావు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నాం, ఎన్ని ఉన్నాయి, కానీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? ప్రేమించకపోతే అది నీ కొదువుగా ఉండిపోతుంది. జాగ్రత్త. దేవుణ్ణి విడిచిపెట్టి తాను హెచ్చించుకోవటము. ఒకసారి నీవు కూడా ప్రశ్నించుకో. పరిశుద్ధాత్ముడు అంటున్నారు పౌలు గారు ద్వారా, ఇది మీ ద్వారా వచ్చింది కాదు, ఇది దేవుని వరము. ఇది మీ ద్వారా వచ్చింది కాదు, ఇది దేవుని వరము అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. ప్రభు ఇచ్చిన వరము అది కదా, చక్కటి వరము, దాతృత్వము అనే వరము, సహాయం చేసే అనే వరము కదా, ఇతరులకి బహుమానం ఇచ్చే వరము కదా. ఇవి దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలు లాంటివి. ఇవి ఇలాంటి చక్కటి కృపావరము దేవుడు నీకు ఇస్తే, వీటిని బట్టి నువ్వు దేవుని మహిమపరచకుండా, దేవుని యందు అతిశయపడకుండా కదా, నేను కాబట్టి చేస్తున్నాను, నేను కాబట్టి భాషలు మాట్లాడుతున్నాను, నేను కాబట్టి స్వస్థతలు చేస్తున్నాను, నేను కాబట్టి పాటలు పాడుతున్నాను, పాటలు రాస్తున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను, నేను కాబట్టి అని సంఘమును నడిపించగలుగుతున్నాను, నేను కాబట్టి సంఘములో పనులు చేస్తున్నాను అని నీవు ఇచ్చించుకుంటూ వెళ్తుపోతున్నావేమో. సాతానుడు పరలోక రాజ్యంలో నుండి పడవేయబడ్డానికి కారణం ఏమిటో తెలుసా? ఆలోచించండి. ఏం పాపం చేశాడు సాతానుడు? దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు కదా, దేవునితో సమానంగా ఉన్నవాడు అని అనుకున్నాడు. అంతే, ప్రభువు అతన్ని కిందకి నెట్టివేశారు, పడివేశారు. ఈరోజు అతిశయము అనేది భయంకరమైన పాపము. అతిశయం అనేది భయంకరమైన పాపము కదా. ఈరోజు నువ్వు దేవునితో అసహించుకుంటున్నావా కదా? దేవుడు ఉన్నాడని, దేవుడిని వల్లనే అని దేవుని మహిమపరుచుకుంటున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో కదా. పొరుగు వారిని ప్రేమించడంలో కొదువుగా ఉన్నావేమో, ఒకసారి నిన్ను ప్రశ్నించుకో కదా. నాకేమీ కొదువా అనే చక్కటి కీర్తన నిజమే కదా. నాకేం కొదువ లేదు, నా ప్రభు నాతో ఉన్నారు అనే భక్తుడు రాసిన మాటని, కీర్తనని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మూడో విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, పాత నిబంధనలో మనం చూస్తున్నాము, దాసుని గృహంలో నుండి విడిపించింది ఆయన ఆజ్ఞలు పాటించడం కొరకే. వాటిని ఖచ్చితంగా మనం పాటించాలి. ఈరోజు చాలామంది ఆజ్ఞలు పాటించడం అంటే వాటికి నచ్చింది చేయటమే అనుకుంటున్నారు కదా. నచ్చింది చేసి ఇది దేవునిది అని అంటారు, నచ్చకపోతే ఇది దేవుని చిత్తం కాదు అని చెప్పే వాళ్ళు చాలామంది తయారైపోయారు కదా. మనకు నచ్చితే దేవుని ఆజ్ఞ అంటాము, మనం నచ్చకపోతే ఈరోజు ఎవరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 1వ వచనంలో చూస్తుంటే, దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. 6వ వచనంలో అంటారు, నిన్ను కదా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. 3 విషయాలు దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పొరుగు వారిని ప్రేమించడం కొదువా? మన దేవుని యందు కదా ఆశించేది లక్షణము లేకపోవడం కొదువా? దేవుని యందు అతిశయపడము నీకు కొదువుగా ఉందేమో ఒకసారి గమనించు. మూడవది, దేవుని ప్రేమించడం అనేది కొదువుగా ఉందేమో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోండి. ముగిస్తున్నాను, చివరికి వస్తున్నాను. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనటము. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో అంటారు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. అదే అధ్యాయంలో 21వ వచనంలో అంటారు, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడును కదా. ఆయన అంటే నా ఆజ్ఞలు గైకొనేవాడు
గై నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో కదా, వారిని ప్రేమించున్నట్లు, ప్రేమించడము అంటే వారిని సన్మానించడము 10 ఆజ్ఞలలో ఒకటి ఆజ్ఞ. అలాగ ఉంటున్న వారే దీర్ఘాయుష్యమంతులు అవుతారు. దేవుడు నీకు ఇచ్చిన దేశము దీర్ఘాయుష్యమంతులుగా ఉంటావు. ఇలా ఉండాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఈరోజు మీరు వింటున్నారు నిత్యజీవం పొందుకోవాలని. నిత్యజీవం కొరకు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనము కడవరి దినాల్లో ఉన్నాము. ఈ లోకములో ఈ యొక్క పరలోక రాజ్యమునకు మనం వెళ్ళడానికి సిద్ధపడాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాము. పాపపు దాస్యము నుండి మనలను తప్పించారు, విడిపించారు. మనలను పరలోక రాజ్యాన్ని పెట్టాలని ఆశ ప్రభు కలిగి ఉన్నారు. ఆ యవనస్తుల్లాగా నీకు కూడా ఆలోచన రావాలి. నిత్యజీవం పొందడానికి నేనేమి చేయాలి, నాకేమి కొదువుగా ఉంది అనే ప్రశ్న నీలో రావాలి. నిత్యజీవాన్ని పొందడానికి వీటిని నీకు ఆటంకంగా ఉన్నాయో ఒకసారి గమనించుకో. అవి అతనికి చేయలేకపోవడానికి ముఖ్యంగా చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు? అయ్యా నీకున్నదంతా అమ్మి ఈ పొరుగు అని ప్రేమించు అని అంటే చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు నీవు కూడా నీ ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతావా? ఈ ఆదివారము మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతున్నావా? దేవుని దగ్గర ఆటంకమైనది తీసివేయడానికి ప్రయత్నించే పొరుగు అని ప్రేమించే లక్షణము నీకు కొదువుగా ఉందా? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యందు అతిశయపడే లక్షణము నీకు కొదువుగా ఉందా? దేవుని ప్రేమించడము, ఆయన ఆజ్ఞలు పాటించడం అనేది నీకు కొదువుగా ఉందా? ఇలాంటి కొదువులన్నీ నీవు తీసివేయటానికి నిశ్చయముగా దేవుడు నీకు నిత్యజీవము అనుగ్రహించడానికి కదా, ఆయన మహాకృప చేత నేను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పటి కృపలోనికి దేవుడు, అలాంటి చక్కటి కృపలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, నీ మహాకృపను బట్టి వందనాలు. నిత్య జీవానికి వెళ్ళడానికి ఏదైతే మాలో కొదువుగా ఉందో ఈ దినాన్ని 3 పాఠ్య భాగాల్లో నుండి ఈ త్రిత్వము తర్వాత 6వ ఆదివారంలో అయ్యా మీరు మాకు నేర్పించారు, జ్ఞాపకం చేశారు. మాలో కొదువుగా ఉన్న వాటిని విడిచిపెట్టి మార్చుకొని నువ్వు ఇస్తున్న నిత్య రాజ్యములోకి మేమందరూ ప్రవేశించినట్లు మీ ఆత్మ నడిపింపు దయచేసి విన్న ఈ మాటలన్నీ మీ బిడ్డల జీవితాల్లో 100 ఫలాలు ఫలించినట్లు ఈ కార్యాలు జరిపించి వారి కుటుంబాలు, ప్రార్థనలు, సంఘమును, సేవకులను విన్న వారందరినీ కూడా ఆశీర్వదించి మా అందరికీ నీ గొప్ప కృపను బట్టి మాలో ఉన్న కొదువులన్నీ దూరపరుచుకొని నిన్ను హెచ్చించే జీవితము, అయ్యా నువ్వు చెప్పినట్టుగా పొరుగు వారిని ప్రేమించే జీవితము, అయ్యా తండ్రి గొప్పగా నీ ఆజ్ఞలను ప్రేమించి నిన్ను ప్రేమించే జీవితాలు మాకు దయచేసి సమస్తమైన దీవుల చేత నింపి ఇచ్చరాజ్యపు వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసునామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు, మీ కుటుంబాలకి, సంఘానికి, ప్రార్థనలకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.